పాత మహారాజా ఆసుపత్రి వద్ద ఉన్న రైతు బజారు రాజావారిది కాదది. అది 1922 నుండి అంటే బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వ స్థలమేనని, ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అశోక గజపతి రాజా ఈ స్థలాన్ని కాజేయాలనే ప్రయత్నం చేయడం సరికాదని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. అందుకే ఇక్కడ రైతు బజార్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1922 నుండి 1995 వరకు ఇక్కడ మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగిందని, 1995లో దాన్ని వేరే చోటుకి తరలించారు. 1995 నుండి 99 వరకు ఖాళీగా ఉన్న స్థలం ప్రైవేటుదని, అయితే 1999లో అశోక గజపతి రాజు రైతు బజారు ఎలా ప్రారంభించారు, మహారాజా వారి వారసుల స్థలం అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, 2018లో టీడీపీ ప్రభుత్వమే CCLA ఆఫీస్ నుండి జీవో ఇచ్చిందని వారు అన్నారు. ఎటువంటి ఆధారాలు లేవని రాసి ఇచ్చింది. అంటే రికార్డులు ట్యాంపరింగ్ చేసి ఇది మా ఆస్తి అని చెప్పి దీన్ని కబ్జా చేయాలనే ప్రయత్నం అశోక్ గజపతి రాజు గారు తమ వారసులు చేయడం సిగ్గుచేటైన విషయమని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం అడుగుతా ఉంది. మీకు గవర్నర్ పదవి వచ్చింది, ఇంకా రైతు బజార్ కావాలా? వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎకరన్నర కావాలా? ఎందుకు అశోక్ గజపతి రాజు గారు ఈ స్థలం మీద మీరు పడ్డారు? 1922 నుండి 1995 వరకు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగి నడుస్తుంది. దానికి రాజా సాహెబ్ పేరుతో నడుస్తూ ఉంది. 95లో ఆ స్థలాన్ని వేరే దగ్గరికి మార్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి వేరే చోట నడుస్తుంది. 99లో రైతు బజారు ఇచ్చారు. మరి 95 నుంచి 99 మధ్య 4 ఏళ్ళు ఖాళీగా ఉన్న ఈ స్థలంలో అధికారంలో ఉన్న టీడీపీ ఏం చేసింది? ఎందుకు అశోక్ గజపతి రాజు గారు మీ స్థలం అయితే ఎందుకు తీసుకోలేకపోయారు? మరి ఈరోజు 1999 తర్వాత 2020 వరకు మీరు ఎందుకు ఈ స్థలం లాక్కోలేకపోయారు? ఎందుకంటే 99 తర్వాత రైతులు ఉన్నారు, రైతు బజారు ఉంది, 26 ఏళ్ళుగా డబ్బులు కడుతూ ఉన్నారు. 3 ఈరోజు ఈ స్థలం ఖాళీ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన వినతిలో కూడా, ఆర్డర్లో కూడా రేపే ఖాళీ చేయండి అని లేదు. ఇది ప్రైవేటు స్థలంలో ఉందని అశోక్ గజపతి రాజు గారు అడిగారు కాబట్టి ఇది తక్షణమే ఖాళీ చేసి గవర్నమెంట్ స్థలంలో పెట్టుకోమంటున్నారు. 99లో ఇచ్చినప్పుడు గవర్నమెంట్ స్థలమే కదా, కాకపోతే